Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. అందరికీ వందనాలు. ఇది నా ధ్యాన వాక్యం. 92వ సంకీర్తన 15వ చరణము. వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. 1898వ సంవత్సరం మార్చి నెల 10వ తారీఖు ఉదయం ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరములో ఓ విస్మయకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అనాథ పిల్లలకు ఆశాకిరణముగా మారిన అనేక అనాథ శరణాలయములపై సూర్యుడు మృదువుగా ప్రకాశించాడు. అదే సమయములో తన చిన్న గదిలో 92 ఏళ్ల జార్జ్ ముల్లర్ గారు మృత్యువును శాంతియుతముగా ఆలింగనం చేసుకున్నారు. కానీ ఆయన మరణించిన ఆయన పరిచర్య చిరస్థాయిగా వెలుగొందుతూ అనేక ఫలాలను అందిస్తూ ఉంది. జార్జ్ ముల్లర్ గారి ఒకటే లక్ష్యముతో జీవించిన వ్యక్తి. అచంచలమైన విశ్వాసం మరియు అపరిమితమైన దాతృత్వం వారి సేవా లక్షణాలు. 1805లో జన్మించిన జార్జ్ ముల్లర్ గారు తన తొలినాళ్లలో ఒక తిరుగుబాటు యువకుడిగా జీవించారు. కానీ 20 ఏళ్ల వయసులో క్రీస్తును కలుసుకున్న తరువాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన అనాథల కోసం బ్రిస్టల్లో అనాథ శరణాలయములను స్థాపించారు. వేలాది మంది పిల్లలను పోషించాడు. ఎప్పుడూ ఆర్థిక సహాయం కోరుకోలేదు. దేవునిపై పూర్తిగా విశ్వాసముతో ప్రార్థించేవాడు. ఆశ్చర్యకరముగా అవసరమైన సహాయం ఎప్పటికప్పుడు అందేది. కాలం గడుస్తున్న కొద్దీ చాలా మంది ఆయన విశ్రమిస్తారని భావించారు. కానీ అతను తన జీవితములో గొప్ప సేవా కార్యానికి అప్పుడే శ్రీకారం చుట్టారు. 70 ఏళ్ల వయసులో విశ్రాంతి తీసుకోకుండా ప్రపంచ యాత్రకు పయనమయ్యారు. 17 సంవత్సరాల పాటు అనేక దేశాలలో సువార్తను ప్రకటించారు. అమెరికా, భారతదేశం, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ప్రయాణించారు. మొత్తం 2 లక్షల మైళ్ళకు పైగా ప్రయాణించి దేవుని విశ్వాసంపై అనేక మందికి దేవుని వాక్కును అందించారు. 80 ఏళ్ల వయసులో కూడా ఆయన వేలాది మందికి సందేశాలు అందించేవారు. మిషనరీలను ప్రోత్సాహపరుస్తూ ఉండేవారు. దేవుని నమ్మకాన్ని గురించి పంచుకునేవారు. ఆయన ఎప్పుడూ వృద్ధుడిగా భావించుకోలేదు. ఎంతకాలం దేవుడు ఆయన్ని బ్రతికిస్తాడో అంతకాలం ఆయనకు సేవ చేయాలని తలపెట్టుకున్నాడు. 92 ఏళ్ల వయసులో 1898 మార్చి 10వ తారీఖు జార్జ్ ముల్లర్ గారు తన ప్రియమైన ప్రభువు చెంతకు వెళ్ళిపోయారు. కానీ ఆయన జీవితంలో 10,000కు పైగా అనాథ పిల్లలను సంరక్షించారు. 50,000కు పైగా ప్రార్థనలకు ప్రత్యుత్తరముగా వచ్చిన దేవుని ఆశీర్వాదాలను ఆయన చూపించారు. వృద్ధాప్యములో కూడా ఆయన విశ్వాసం ఎప్పటికీ మాయలేదు. ఆయన ఉత్సాహం చల్లారలేదు. తన జీవితం ద్వారా నిరూపించిన ఒక గొప్ప విషయం ఏమిటంటే భక్తికి వయసుతో సంబంధం లేదు. దేవునిపై నమ్మకం ఉంచిన వారు ఎప్పటికీ ఫలిస్తూనే ఉంటారు. చివరి నిమిషం వరకు కూడా వారి ఫలము అధికమవుతుందని నిరూపించారు. ప్రార్థన. గనుడమైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వ్యక్తులు ముల్లర్ గారి యొక్క జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడిన విధంలో బట్టి నీకు స్తోత్రాలు. మా విశ్వాస జీవితంలో అయా ప్రతికూలతలు ఎన్ని ఉండి ఉన్నప్పటికీ, వయసు మమ్మలను అభ్యంతరపరుచుతున్నప్పటికీ కూడా నీలో నిలిచియుండి భక్తి యందును, విశ్వాసం యందును, దాతృత్వం యందును కూడా ముందుకు సాగగలిగిన రీతిలో మీరు మమ్మల్ని చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డను వాటి రీతిలో ఆశీర్వదించమని అడుగుతూ యేసు గణనామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. Thank you everyone.